చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలవనరులన్నీ నిండు కుండలా మారాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి. జలకళతో ప్రకృతి పచ్చగా కళకళలాడుతోంది. ఈ వర్షాల కారణంగా అడ్డతీగల మండలంలోని వీరభద్రపురం గ్రామ సమీపంలో ఉన్న చెరువులు పొంగి పొర్లడంతో అందులోని నీరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పంట పొలాల్లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో పాటు చెరువుల్లోని చేపలు పెద్ద సంఖ్యలో పంట పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. సాధారణంగా కనిపించని పెద్ద చేపలు సైతం వరద నీటితో కలిసి పొలాల్లోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో చేపల వేటకు బయలుదేరారు. చేతుల్లో కర్రలు, దోమల తెరలు, వలలు పట్టుకుని ఉత్సాహంగా పొలాల్లోకి దిగారు. వడివడిగా కదులుతున్న చేపలను చాకచక్యంగా పట్టుకుంటూ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు. కొన్ని చోట్ల చిన్నపాటి గుంపులుగా ఏర్పడి చేపలను పట్టుకునేందుకు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ చేపల వేట వారికి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు సైతం ఈ దృశ్యాన్ని చూసి తమ వాహనాలను నిలిపివేసి చేపల వేటలో పాలుపంచుకుంటున్నారు. కొందరు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఈ సరదా చేపల వేటను ఆస్వాదిస్తున్నారు. కొందరు చేతులతోనే చేపలను పట్టుకుంటుండగా మరికొందరు స్థానికుల సాయంతో చేపలను సేకరిస్తున్నారు. మొత్తంగా అడ్డతీగల మండలంలో కురుస్తున్న వర్షాలు ఒకవైపు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తుండగా మరోవైపు చేపల పంటతో వారి మొహాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి. ఈ వాతావరణం స్థానికులకు ఒక మధురానుభూతిని అందిస్తోంది.